సినిమాకి వస్తే సారంగపాణి జాతకం 2-3 డేట్స్ వేశారు. యాక్చువల్లీ ఆ బ్యాక్గ్రౌండ్లో ఏమైందో తెలుసుకోవచ్చా? ఫస్ట్ డేట్ అప్పుడు పుష్ప వేవ్ ఉండింది. సో అప్పుడు వస్తే కరెక్ట్ కాదని అనుకున్నాము. సెకండ్ మళ్ళీ మేము ఫిబ్రవరి ట్రై చేసాం, బికాజ్ జనవరి ఈజ్ కంప్లీట్లీ బ్లాక్డ్ ఫర్ అదర్ ఫిల్మ్స్. ఫిబ్రవరి కూడా అనుకున్నాం, కానీ ఆ ఎగ్జామ్ సీజన్స్ వల్ల కొంచెం ఇబ్బంది అయిద్దామని ఒక థాట్ ఉండింది. అండ్ ఆల్సో అప్పటికే రిలీజ్ క్యాలెండర్ కూడా హెవీ టైట్ ఉండింది, అంటే అప్పుడు అనౌన్స్ చేసిన కొన్ని ఫిలిమ్స్ వల్ల కూడా ఇబ్బంది అవుతుందేమో అని అనుకున్నాం. అండ్ దెన్ మార్చ్ ఐ హ్యాడ్ కోర్ట్. సో మళ్ళీ ఒకే మంత్లో ఒకేసారి కాస్త ఇబ్బంది అవుతుందని వి థాట్ లెట్ ద కోర్ట్ హ్యాపెన్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్స్ అ కామికల్ ఫిలిం కాబట్టి ఇది సమ్మర్ టైం అయితే పిల్లలు అందరూ యాక్టివ్లీ పార్టిసిపేట్ చేయొచ్చు, సినిమా బాగుంటుందనే దాంట్లో ఏప్రిల్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది ఏప్రిల్ అయితే అందరికీ ఆల్ స్కూల్ హాలిడేస్, కాలేజ్ హాలిడేస్ అన్నిట్లో ఇట్ విల్ బి అ గుడ్ ఫిలిం అనే ఉద్దేశంతో ఇట్స్ ద రైట్ డేట్ అని ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ డిటర్మైన్ చేశారు. సో అందుకని వీఆర్ కమింగ్ ఆన్ April 25th. April 18th వేసారు డేట్. ఫస్ట్ April 18th వేసేసరికి ఏమైనాయంటే 4 to 5 ఫిలిమ్స్ వచ్చేసినాయి ఒకేసారికి. మళ్ళీ ఏమైందంటే థియేటర్ అందరికీ ఈక్వల్గా రాకపోవచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. సో 25th అయితే ఇంకా ఈజ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ మేము 18th వచ్చి ఉంటే వీ వుడ్ హ్యావ్ బీన్ విత్ 6 ఫిలిమ్స్ టుగెదర్ ఉండేవి. ఇప్పుడు 25th రావడం వల్ల ఓన్లీ 2 to 3 ఫిలిమ్సే ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే థియేటర్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇదంతా ఈజీగా ఉంటుందని డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ సార్కి చెప్పడం, సార్ అట్లా డేట్ చేంజ్ చేసినాం. కానీ ఆ నెక్స్ట్ వీకే హిట్ 3 వస్తుంది కదా. అవును. మళ్ళీ 1 వీక్ గ్యాప్లో మన సినిమాకి ఏమైనా తక్కువ థియేటర్స్, మళ్ళీ సెకండ్ వీక్ నుంచి ఆ మేనేజ్మెంట్ అదే ఇప్పుడు ఏముంటుందంటే ఇప్పుడు ఈ వీక్ విచ్ ఇస్ లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయర్ వీక్ ఏదైతే ఉందో అది మాకు దొరుకుతుంది. కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ సెకండ్ వీక్ వచ్చేసరికి ఏమవుతుందంటే డెఫినెట్లీ థియేటర్స్ తగ్గుతాయి, ఎందుకంటే పెద్ద సినిమా వస్తుంది నాని అన్నది. అప్పుడు దెర్ విల్ బి స్పిల్ ఓవర్స్ అనమాట. అంటే ఇప్పుడు నాని అన్న సినిమాకి వెళ్ళని వాళ్ళు మా సినిమా రావచ్చు, అంటే అక్కడికి వెళ్ళి టికెట్ దొరికిన వాళ్ళు ఇటు రావచ్చు. అట్లా దెర్ విల్ బి అ స్పిల్ ఓవర్ ఇన్ టు ది మా ఫిల్మ్కి. అట్లా. ఎప్పుడు స్టార్ట్ అయింది ప్రాజెక్ట్? ఇది 2024 మిడ్ అప్పుడు స్టార్ట్ అయింది. వీ వర్ డన్ లైక్ 3 monthsలో అయిపోయింది. వీ వర్ రెడీ ఫర్ డిసెంబర్. ఎప్పుడు డిసెంబర్కి సినిమా రిలీజ్కి రెడీ? నవంబర్కే రెడీ అయిపోయింది. ఓకే. బికాజ్ ఎందుకంటే December 20th రిలీజ్ అనుకున్నప్పుడు అట్లీస్ట్ 20 days ముందు కాపీ రెడీ ఉండాలి కదా. అయిపోయింది నవంబర్కి సినిమా. మీలాంటి యంగ్ యాక్టర్స్ 1-2 సార్లు ఆలోచిస్తారు. డైరెక్టర్ ప్రీవియస్ ఫిలిం ఫెయిల్ అయితే ఇప్పుడే కొంచెం నేను గ్రో అవుతున్నాను, చేయొచ్చా చేయకూడదు అని. యూ మైట్ సే లైక్ నాకు ప్రీవియస్ ఫిల్మ్తో పని లేదు, నాకు ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది అని. బట్ ఆ చిన్న భయం అయితే ఉంటుంది. మీకు అలాంటి భయం? స్టోరీ విన్నాను, నచ్చింది, చేశాను, అంతే. దట్స్ ఇట్. ఇట్ హ్యాపెన్స్ విత్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మంగళవారం చేసినప్పుడు అజయ్ అన్నకి దాని ముందు ఫిలిం అంత ఆడలేదు. యాక్చువల్లీ నా ఫిలిం చూడలేదు, అదంతా నేనేం చేయలేదు. ఐ జస్ట్ విన్నాను, కథ నచ్చింది, అద్భుతంగా నేను చేస్తాను అంతే. దట్స్ ఇట్. అది పెద్ద హిట్ అయింది మీకు తెలుసా. దట్స్ ఇట్. కథ నచ్చా అంతే. ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఇది ఒక క్లీన్ కామెడీ ఎంటర్టైనరా, లేకపోతే క్రైమ్ కామెడీ ఎంటర్టైనరా, లేకపోతే డార్క్ కామెడీయా? క్లీన్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్. అంటే క్రైమ్ అనేది కూడా మీ భయమే సెయింగ్ ఇట్ ఇస్ అ క్లీన్ అంటున్నంటే దాంట్లో కూడా మీరు హౌ డు యూ డిఫైన్ క్రైమ్ అనే విషయంలో మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. అంటే నేను చెప్పడం కంటే ఐ బిలీవ్ ఇన్ షోయింగ్ ఇట్ టు యూ. సో ఇంకొక 3 days 4 days యూ విల్ వాచ్ ద ఫిలిం అండ్ యూ విల్ అండర్స్టాండ్ వై ఐ సేయింగ్ దిస్. కెన్ యూ అట్లీస్ట్ టెల్ దట్ ప్లాట్ లైన్? అదే ఏం లేదు. ఇప్పుడు సారంగపాణి అనేవాడు, వాడికి జాతకాల మీద ఉండే ఆ పిచ్చి, ఆ వ్యామోహం వల్ల వాడు ఎటువంటి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటాడు అనేది సింపుల్గా ఒక లైన్. దాంట్లో ఈ వరల్డ్లో అంటే ఈ సారంగపాణి జాతకంలో ప్రపంచంలో ఉన్న వాళ్ళు వీడి వల్ల ఎటువంటి ఇబ్బందులు పడతాడు, ఎలాంటి అడ్వాంటేజ్ గురవుతారు అనేది ద స్టోరీ. మీరు జాతకాలు నమ్ముతారా? పూర్తిగా నమ్మరు? 50-50 ఐ కెన్ సే. 50-50. ఎప్పుడైనా మీరు మీకు జాతకం చూపించుకొని అది ఏముంది లేరా, ఇది ఎందుకు వద్ది నాకు అనుకొని మీకు రియల్ లైఫ్లో ఏమన్నా జరిగిన ఇన్సిడెంట్ ఒకటి షేర్ చేసుకుంటారా? అట్లా అంత దాకా అయితే ఏం రాలేదు బ్రో, ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే
నాకు నా జాతకం చూసిన వాళ్ళు ఎవరు కూడా నాకు, అంటే మా అమ్మ చూపించేది, వాళ్ళు కూడా మీ వాడిని ఇది చేయొద్దు అది చేయొద్దు అని మాత్రం ఏం చెప్పలేదు. డెఫినెట్లీ వాళ్ళందరూ కొన్ని పూజలు చేస్తే మంచిది అన్నట్టు చెప్పారు. సరే ఇక కొన్ని ఇంకా మా అమ్మ ద్వారా చేసిన సందర్భాలు, అంతేగాని దేర్ ఇస్ నథింగ్ లైక్ నేను నమ్మట్లేదు అట్లాంటిది ఏం లేదు.